విశాఖ నుండి విజయనగరం వైపు రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరిగింది. విశాఖలోని మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఇంజిన్ సాంకేతికత కారణాలతో మొరాయించగా ఆ రైలు వెనుక వరుసగా రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ఉక్కపోతతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక కోరమండల్ నుంచి వస్తున్నటువంటి ట్రైన్లో బీహార్ ప్రాంతానికి చెందిన రూపక్ కుమార్ మృతి చెందారు. సమయానికి రైల్వే సిబ్బంది వైద్యం అందించలేదంటూ మృతిని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విజయనగరం నుంచి వెళ్ళవలసిన పలు ట్రైన్లు కూడా కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యమవడంతో కూడా అటు వాహనదారులు ఏదైతే ఉన్నారో ప్రయాణికులు కూడా అవస్థలు పడిన వైనం అయితే విశాఖలో చోటు చేసుకుంది. అదేవిధంగా పలువురు కూడా ఏదైతే ఈ ఆలస్యమైన ట్రైన్ల నేపథ్యం కూడా ఓ వ్యక్తి కూడా బీహార్ నుంచి వ్యక్తి కోరమండల్ ఎక్స్ప్రెస్లోని సరైన సమయానికి వైద్యం అందక దీపక్ కుమార్ అనే వ్యక్తి కూడా 19 సంవత్సరాల యువకుడు వైద్యం అందక చనిపోయినట్లు కూడా ఇక్కడ చూసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే సాధారణంగా విజయనగరం నుంచి వస్తున్న ఏదైతే ట్రైన్లు రాకపోకల విషయంలో కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క ట్రైన్లు ఆలస్యం అయ్యాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరో విధంగా చూసుకుంటే కొన్ని ట్రైన్లు అయితే ఏవైతే ట్రైన్లు ఉన్నాయో కొన్ని సమయానికి రాకుండా కొన్ని కూడా ఆలస్యం అయ్యాయని కూడా అయితే ప్రయాణికులు కూడా చూస్తున్న పరిస్థితి నెలకొంది. విశాఖ రైల్వే స్టేషన్లో కూడా ఈ యొక్క తరుణంలో కూడా పలు స్టేషన్లో కూడా రాకపోకల విషయంలో కూడా ప్రయాణికులు కూడా అవస్థలు పడిన వైనం కూడా నెలకొంది చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే విజయనగరం వైపు రాకపోకలలో జాప్యం వల్ల కూడా సమయానికి వెళ్ళవలసిన వాళ్ళు కూడా ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మరోవైపు వేడి వడగాల్పులతో కూడిన ఉష్ణోగ్రతలు, అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈ తరహా ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో కూడా ఈ ట్రైన్లు కూడా ఆలస్యం అవడంతో కూడా పలు ప్రయాణికులు కూడా ఎంత ఇబ్బందులు పడ్డారు. అది చూసుకుంటే ఈరోజు నలుగురు వరకు కూడా ఏదైతే రైల్లో ప్రయాణించే వాళ్ళు కూడా కొంచెం సన్ స్ట్రోక్కి గురయ్యారని కూడా స్థానికంగా కొందరు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయి సరైన వైద్యం అందలేదని కూడా 19 సంవత్సరాల యువకుడు విశాఖ రైల్వే స్టేషన్లోని ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయిన వైనం కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే అదేవిధంగా చూసుకుంటే మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక రైలు ఇంజిన్ మొరాయించడంతో కూడా ఏదైతే రైళ్లు కూడా రాకపోకలు రైళ్లు కూడా ఒకసారిగా మొరాయించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఆ రైలు వెనుక ఒకసారిగా చాలా వరకు రైళ్లు కూడా నిలిచిపోవడంతో కూడా చాలా వరకు కూడా ఏదైతే రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సింహాచలం, పెందుర్తి, కొత్త వలస, కంటకాపల్లి, విజయనగరం రైల్వే స్టేషన్లో కూడా చాలా వరకు ట్రైన్స్ కూడా తెలిసినట్టు తెలిసింది. సుమారు 2 గంటలు కూడా ఈ యొక్క నిరీక్షణ వల్ల కూడా చాలా వరకు కూడా ప్రయాణికులు కూడా అవస్థలు పడిన పరిస్థితి నెలకొంది. తీవ్ర ఉక్కపోతతో కూడా ఒకవైపు ప్రయాణికులు కూడా అవస్థలు పడ్డారు. చూసుకుంటే మహిళలు, చిన్నారులు, వృద్ధుల పరిస్థితి కూడా ఈ తరుణంలో కూడా దయనీయంగా ఉందని కూడా మనం చెప్పవచ్చు. సుమారు రోజు చూసుకుంటే ఈరోజు 45 డిగ్రీలు పైగా కొన్ని ప్రాంతాలు ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం ఒకవైపు ఈ తరహా ప్రయాణికులలో కూడా ఏదైతే ట్రైన్లు కూడా ఆలస్యం అవడంతో కూడా పలు ప్రయాణికులు కూడా అవస్థలు పడిన వైనంగా చూసుకోవచ్చు. అదే చూసుకుంటే కోరమండల్ నుంచి వస్తున్న ట్రైన్లోని ఏదైతే చూసుకుంటే బీహార్ నుంచి వస్తున్న దీపక్ కుమార్ ఒక్కసారిగా ఈ తరహా ఏదైతే సరైన వైద్యం అందక చనిపోవడంతో కూడా ఆమె బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే ఈ తరహా రాకపోకలు ఏదైతే ట్రైన్లు ఉన్నాయో రాకపోకల విషయంలో కూడా సమయానికి రాకపోవడంతో కూడా ఏదైతే కూడా ప్రయాణికులు అవస్థలు పడుతున్న వైనం అయితే మనం చూడవచ్చు. అదే కొన్ని ట్రైన్స్ అయితే కూడా సమయానికి కూడా రీషెడ్యూల్ చేసినా కూడా మనం డిస్ప్లేలో కూడా చూపించిన వైనమే చూసుకుంది. ఏదైనా కూడా ఇటువంటి వేడి వాతావరణంలోని ఒకవైపు ఉష్ణోగ్రతలు వేడిమి అటు ఏదైతే ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్న వైనమే చూసుకోవచ్చు. ఏదైతే ఈ తరహా వాతావరణం లేకుండా కూడా ప్రయాణికులకు సమయానికి ట్రైన్లు అందించే విధంగా చూడాలని కూడా ఒకవైపు కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి.